మనమందరము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి వాటిని విందాం. ఎందుకనగా తండ్రి అయినటువంటి దేవుడు మానవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి అవసరమైనటువంటి ప్రతి అంశంను కూర్చున్నటువంటి వివరాలను క్రీస్తు వారి ద్వారా బయలుపరిచాడు. ఆన్ ది మ్యాటర్ ఆఫ్ సాల్వేషన్ అనగా రక్షణ కూర్చున్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాలి అంటే క్రీస్తు చెప్తున్నటువంటి వాటిని మాత్రమే విందాం. ఆన్ ది మ్యాటర్ ఆఫ్ డాక్ట్రిన్ బోధన కూర్చున్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాలంటే క్రీస్తు చెప్తున్నటువంటి వాటిని విందాం. ఆన్ ది మ్యాటర్ ఆఫ్ అథారిటీ అధికారం కూర్చున్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాలి అంటే క్రీస్తు చెప్తున్నటువంటి వాటిని మాత్రమే విందాం. ఆన్ ది మ్యాటర్ ఆఫ్ చర్చ్ సంఘము కూర్చున్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాలి అంటే క్రీస్తు వారు చెప్తున్నటువంటి వాటిని మాత్రమే విందాం. ఆన్ ది మ్యాటర్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ నిత్యము కూర్చున్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాలి అంటే క్రీస్తు చెప్తున్నటువంటి వాటిని మాత్రమే విందాం. ఆన్ ది మ్యాటర్ ఆఫ్ వర్షిప్ ఆరాధన కూర్చున్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాలి అంటే క్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు మాత్రమే విందాం. ఎందుకనగా తండ్రి అయినటువంటి దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాటలు మీరు వినండి అని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి ఆజ్ఞను మనకు జారీ చేశాడు. తండ్రి అయినటువంటి దేవునికి మరియు మానవులకి మధ్యవర్తిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నారు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని యొక్క అనాది సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని యావత్తును కూడా మానవుల కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చి బయలుపరిచి బోధించి దాని ద్వారా జీవించి మానవుని యొక్క జీవితానికి అవసరమైనటువంటి ప్రతి అంశంను కూడా రివీల్ చేశారు. అదంతా కూడా క్రొత్త నిబంధనలో మన కొరకు అపోస్తుల ద్వారా వ్రాయబడి ఉన్నది. కాబట్టి రివీల్ చేయబడినటువంటిది తప్పితే మరొకటి మనం వినటానికి కానీ మరొకటి మనం ఆచరించడానికి కానీ అవకాశం లేదు. నేటి దినాల్లో అనేక మంది ఇవి క్రైస్తవ మత సంబంధమైనటువంటి ఈ విషయాల్లో భిన్నమైనటువంటి బోధలు బోధించుకుంటూ తమ యొక్క కుయుక్తి చోత కావచ్చు, తమ యొక్క స్వకీయ దురాశలను బట్టి అంశములను లేకపోతే దైవికమైనటువంటి వాస్తవాలను మార్చి మానవ సంబంధమైనటువంటి బోధలు బోధించుకుంటూ ఇవే దైవోపదేశములు అని చెప్పి విశ్వాసుల యొక్క జీవితాలను పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అటువంటి వారిలో నువ్వు కూడా ఉండి నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే మానవుడు చెప్తున్నటువంటి వాటిని వినడానికి ప్రయత్నించాయి. లేదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నేను మెరుగుపరుచుకోవాలి, దేవునితో పాటు నిత్యత్వంలో నా యొక్క మరణానంతర జీవితాన్ని నేను గడపాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే క్రీస్తు చెప్తున్నటువంటి మాటలు మనం వినడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి వారమేనా. పౌలు శీలలు చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని చెప్పి బెరయ పట్టణస్థులు ప్రతిదినమును వాక్యమును లేఖనములను పరిశోధించుతూ వచ్చారు. కాబట్టి నేటి దినముల్లో పరిశోధించాల్సినటువంటి అవసరత మనందరి జీవితాల్లో ఉంది. కాబట్టి క్రీస్తు చెప్పినటువంటి మాటలు మనం వినగలిగితే వాటి ద్వారా నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా క్రీస్తు చెప్తున్నటువంటి మాటలు విందాం. ఈ క్రైస్తవ మతంలో లేకపోతే క్రైస్తవ మార్గంలో బైబిల్కి వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రతి అంశమును కూడా మనము మన యొక్క దైవికమైనటువంటి జ్ఞానం చేత లేకపోతే గ్రంథం నుండి మనం పొందుకున్నటువంటి ఆ జ్ఞానం చేత వీటన్నిటిని కూడా సంపూర్ణంగా విచ్ఛిన్నం చేసి ఒక ఉన్నతమైనటువంటి రీతిలో ఈ క్రైస్తవ్యాన్ని లోకంలో ప్రకటించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం.